పెన్షన్ ఇస్తాం జూలైలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే చెప్పామా, అదే మాదిరి మాట ప్రకారం ఈరోజు మీకు 7,000 ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. సరేనా? మొన్న 3 నెలలు ఇస్తామని చెప్పాము. ఇప్పుడు 7,000 వచ్చింది. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. సరేనా? నేను ఈ నెల చంద్రబాబు నాయకత్వంలో 6,000 పెన్షన్ తీసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో 3,000, గత ప్రభుత్వంలో మాకు పెంచింది కూడా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి దానికి డబుల్ చేసి ఇస్తున్నారు పెన్షన్. దీనికి చంద్రబాబు నాయుడుకి చాలా సంతోషంగా ఉంది. మాకు సమర్థవంతమైన నాయకులు అని చెప్పి మనం చెప్పుకున్నామో క్యాంపెయినింగ్ లో, అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి కార్యక్రమంలో ఈ ప్రజా ప్రభుత్వంలో ఆయన అది ఈరోజు నిరూపించుకున్నారు. ఏ విధంగా అంటే మనం చెప్పాం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి నెల 1,000 రూపాయల లెక్కన, జూలైలో 4,000 ఒకేసారి పెన్షన్ మనము 1,000 రూపాయలు పెంచి 3,000 ఉన్నది గత ప్రభుత్వంలో, అది 4,000గా పెంచి 7,000 ఇవ్వబోతున్నాం అని చెప్పాం. అదే కాకుండా మన తెలుగుదేశం ప్రభుత్వంకే ఈ 200 నుంచి పెన్షన్ 2,000 వరకు చంద్రబాబు నాయుడు గారు, శ్రీ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసి 2,000 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆపారు. దాని తర్వాత 3,000 చేయడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రజా ప్రభుత్వంలో 3,000ని ఏకంగా ఒకేసారి 4,000 చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఈ జూలై 1న 65,18,496 మందికి మనము ఈ పెన్షన్లు, వివిధ రకాల పెన్షన్లు, వికలాంగులు అయితేనేమి, డిసేబుల్డ్ అయితేనేమి, మామూలు పెన్షన్లు అయితే ఎవరెవరు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ 4,408 కోట్ల రూపాయలు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రజా నాయకులతో కలిపి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ప్రజలు మమ్మల్ని అత్యంత భారీ మెజారిటీతో ఎన్నుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినందుకు ఆ ప్రజలకి గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఎమ్మెల్యేని, ఇన్క్లూడింగ్ సీఎం గారు కూడా, అందరు మినిస్టర్లు, ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఎన్నుకున్న ఈ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం మాకు కల్పించారు. 5 ప్లేసుల్లో పంచాయతీల్లో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూస్తే ప్రజా ప్రతినిధులమైన మేము వాళ్ళు మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి తిరిగి మనము మాట నిలబెట్టుకుంటున్నాము అనే ఆనందం, సంతృప్తి మాలో మిగిలింది. ఈ కార్యక్రమం మా చేత చేపించడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. ఆయన ఖజానా ఖాళీ అయ్యున్నా ఆయన ఇచ్చిన మాట కోసం ఈరోజు ఎన్నో తంటాలు పడి జూలై 1కంతా ఈ 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముందుకి ఇదే విధంగా మేమేమేం చెప్పుకున్నామో అన్నీ జరుపుతామని, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని రాబోయే రోజుల్లో అందరికీ తెలుపుకుంటాం.